के गाड़ी अलाउड नहीं है, गाड़ी वहाँ पे पार्क करके బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి ఇలాంటి వర్క్ లో ఇన్వాల్వ్ అయితే మనిషికి బతుకు విలువ తెలుస్తుంది, పైసా విలువ తెలుస్తుంది. గుజరాత్ వెల్కమ్స్ యూ. పోలీస్ చెక్ పోస్ట్ ఒంటెలు, గుజరాత్ ఒంటెలు. సైడ్ ఉన్నాడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓ షిట్ నీ అమ్మ, ప్రతి రైడ్లో ఒకసారి ఇది కింద పడకపోతే దానికి నిద్ర రాదు. సో ప్రస్తుతానికి మన చేతిలో ఒక ఫుడ్ ఉందన్నమాట. దీన్నే హైదరాబాద్ What's up guys, on the roll not welcome back to my channel. This is Vinay Motam from Aurangabad, obviously Hyderabad అనుకోండి మనది. సో డే 2 రైడ్ అయితే మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. పొద్దున 5:30కి లేచిన, అలారం పెట్టుకున్నా, నాతో అవ్వలేదు. బయటకు వచ్చి చూస్తే పిచ్చి చల్లగా ఉంది, 11 degrees ఉంది. నాతో ఆదరపోయి అని చెప్పేసి పోయినా, పన్నా 6కి మళ్ళీ అలారం పెట్టినా, లేచిన. సో మెల్లిమెల్లిగా రెడీ అయ్యి ప్యాక్ చేసుకుంటూ అంతా చేసేసరికి 7:30 అయింది, విచ్ ఇస్ ఫైన్, ఐ లైక్ ఇట్. ఎనీవే ఈరోజు రైడ్ గురించి మనం బండి ఎక్కి బండి స్టార్ట్ చేసి మాట్లాడతాం. ఎందుకంటే ఈ హెల్మెట్లో బ్రీతింగే ఆడదు. హెల్మెట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడాలంటే సుక్కలు, వితౌట్ రైడ్ చేస్తే అదేంటో ఆ ఎయిర్ లోపల పోవడం అదంతా అవుతుంది. ఎనీవే బండికి మంచిగా మాట్లాడతా. బ్రో సీ యూ. हाँ ब्लॉग बनाते रहते, विनय मौतम बोल के रहते. ओम गम गणपति नमः, ओम नमः शिवाय, जय हनुमान. चलो लेट्स स्टार्ट అవర్ డే 2 రైడ్. ఇప్పుడు ఇక్కడ నేను స్టే చేసిన దౌలతాబాద్ గెస్ట్ హౌస్. ఇనిషియల్గా నాకు డౌట్స్ ఉండే, మీరు నిన్నటి వీలాగ్ చూస్తున్నట్టయితే పోవాలా వద్దా, బాగుంటుందా అని చెప్పేసి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్స్ డీసెంట్, హై-ఫై అని చెప్పను, బట్ స్టే ఈజ్ వెరీ డీసెంట్. అండ్ ఇక్కడ నుంచి దౌలతాబాద్ ఫోర్ట్ దగ్గర, ఇంకా మనకి నిన్న వెళ్ళాం కదా, మనం చూసినాం కదా, ఎల్లోరా కేవ్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరే అనమాట. బట్ నైస్ ప్లేస్ టు స్టే. సో ఎనీవే, సో ఈరోజు మన ప్లాన్ ఏంటి అంటే మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాలి. సో దానికన్నా ముందు మనం ఒక హోటల్లో చెక్ ఇన్ చేయాలి. అలారం వచ్చి ఉన్న ఛార్జింగ్ అయిపోతుంది నీ అమ్మ వంది. యాక్చువల్గా ఇది ఛార్జింగ్ పెడితే బెస్ట్ ఏమో నా ఫోను. బై ద వే మనం ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో దిస్ వాట్ ఎవర్ దట్ యువర్ సీయింగ్ రైట్ నౌ ఇస్ ది ఎల్లోరా కేవ్స్. సో నిన్న సాయంత్రం నేను ఎక్కడికో వచ్చినా, లోపలికి వెళ్ళినా, చూసినా, వచ్చేసిన. దట్ వాస్ మై డే 1. చూడకపోతే డే 1 వీలాగ్ చూడండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇక్కడ నుంచి మనకి 2.6 kilometers తర్వాత షార్ప్ లెఫ్ట్ అయితే ఉందన్నమాట. మనలందరూ ఇక్కడ టాయిలెట్ వస్తున్నారు. సారీ రా గైస్, ఏమనుకోవద్దు, రికార్డ్ అయితే. ఓ షిట్ నీ అమ్మ, ప్రతి రైడ్లో ఒకసారి ఇది కింద పడకపోతే దానికి నిద్ర రాదు. నీ దిగాలి ఇప్పుడు దానికోసం. ఎక్కడికి వచ్చినా తెలుసా, నేను కృష్ణేశ్వర్కి వచ్చిన, తెలియకుండా వచ్చేసాను ఇక్కడ వరకు. దిస్ ఈజ్ మై లాస్ట్ రైడ్ అన్నమాట. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ అండ్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ, షిరిడి అండ్ భీమాశంకర్ జ్యోతిర్లింగకి అయితే నేను విజిట్ అయినా ఆగస్ట్లో. రైనీ సీజన్లో మాన్సూన్ రైడ్ చేసిన మహారాష్ట్ర మాల్సేజ్ ఘాట్. సో ఆ వీలాగ్స్ చూడకపోతే చూడండి, సూపర్ ఉంటాయి అన్నమాట. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు పిచ్చి వాన, అసలు వానలోనే వచ్చిన, వానలోనే దర్శనం చేసుకున్నా. బ్రేక్ఫాస్ట్ మనం యాక్చువల్గా ఇప్పుడు మనం మ్యాగీ చేద్దాం బెస్ట్. ఎక్కడైనా ఆగి
మ్యాగీ తింటే బెస్ట్ అనిపిస్తుంది. యాక్చువల్గా అక్కడే తినాల్సింది, అక్కడే చాలా హోటల్స్ ఉండే. ముందు ఎక్కడైనా కనిపిస్తే ఆగి ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. హోటల్ కనిపించింది, చోలే భటూరే తిన్నా. అండ్ షిరిడీలో నేను చోలే భటూరే తిన్నా ఒకసారి, సో గుడ్. ఇప్పుడు తిన్నా చోలే భటూరే ఒకటి సో బ్యాడ్. తేనె తీయలేక ఒక 2 బస్సులు వచ్చి ఆగినాయి. అందరు వచ్చి ఇట్లా చుట్టూ నిల్చున్నారు అనమాట. ఒక 10-15 మంది బండి చుట్టూ నిల్చున్నారు, చూస్తూనే ఉన్నారు. మంచిగా అనిపిస్తుంది అట్లా మన బండిని వేరే వాళ్ళు అంతమంది చూస్తూ ఉంటే. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ 255 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 355 కిలోమీటర్స్ ఉంది. 255 వరకు ఆగనే ఆగా. థర్డ్ ఫ్యూయల్ బ్రేక్. ఫారెస్ట్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం ఈరోజు. అండ్ చాలా చిన్న ఫారెస్ట్ జోన్ ఉంది. మ్యాప్లో చూస్తున్నా పోలీస్ చెక్ పోస్ట్ కూడా జస్ట్ ఇప్పుడే పాస్ అయిందన్నమాట. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఒక టైగర్ ఆర్ లేకపోతే లెపర్డ్ అన్న మనకు కనిపించే అవకాశాలు చాలా 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 లేవు, అసలు 100% లేవు. బట్ ఆ వ్యూ అటు రైట్ సైడ్ ఆ మౌంటైన్ కిందికి సిటీస్ లేకపోతే చిన్న చిన్న ప్లేసెస్ కానీ ఆ హిల్ వ్యూ అనేది క్రేజీ. వావ్, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వ్యూ అసలు. నైస్ ప్లేస్, నైస్ వ్యూ. భలే ఉంది, అమేజింగ్. ఓ బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్. సిక్కింలో నేను చూసిన సేమ్ సిక్కింలో ఒక ప్లేస్ ఉంటుంది, ఆల్మోస్ట్ సిక్కిం కాదు వెస్ట్ బెంగాల్లో, ఆన్ ద వే టు సిక్కింలో. అరే ఎంత కష్టం రా నీకు చిన్నప్పటి నుంచి వెళ్ళే. ఫ్యామిలీ రా, ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి వెళ్ళి వీడు కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇలాంటి వర్క్లో ఇన్వాల్వ్ అయితే మనిషికి బతుకు విలువ తెలుస్తుంది, పైసా విలువ తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి వెళ్ళి అన్నీ చేతి కింద పెడితే ఎడికలు వస్తుంది వాల్యూ, పైసలకు తెలియదు జనాలకి. లెట్స్ స్టాప్ హియర్. $223 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా 4 hours 59 minutes 4 PM చూపించేస్తుంది ఇంకా మ్యాప్స్లో. అండ్ ఇప్పటిదాకా 4 lane హైవే మంచిగా వచ్చేసిన. నాకు తెలిసి ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం అనమాట. సో స్ట్రైట్గా 4 lane హైవే కూడా ఉంది, బట్ 54 minutes అంటే ఆల్మోస్ట్ 1 hour స్లోవర్ చూపిస్తుంది అనమాట 4 lane హైవేలో వెళ్తే. బట్ సింగిల్ లేన్ హైవే అయినా మనకు ఆల్మోస్ట్ అంతే టైం పడుతుంది అండ్ 1 hour సేవ్ అవుతుంది, ఎందుకు అనవసరంగా రిస్క్ అని చెప్పేసి. సో ఇక్కడ సింగిల్ లేన్ హైవే ఇప్పుడు కొడుతున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం సింగిల్ లేన్ హైవేకి. ఇట్లుందనుకో ప్రాబ్లం లేదు, సింగిల్ లేన్ అయినా డబల్ లేన్ అయినా 4 అయినా 6 lane అయినా మనకు సంబంధం లేదు. ఇట్లుంటే కొట్టేసుకుంటూ వెళ్ళిపోతా. బట్ ఇక చిన్న చిన్న 2 wheelerలు ఎక్కువ ఉండి ఆటోలు బాగా ఉంటేనే నాకు ఇక ఇబ్బంది అనిపిస్తుంది సింగిల్ రోడ్లో. ఇట్లుంటే ఏం కాదు, ఆరాంగా కొట్టేయచ్చు. Right now we are entering Gujarat. సో గుజరాత్ అయితే మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు.
వీఆర్ డన్ విత్ మహారాష్ట్ర. లెట్స్ గో గుజరాత్. గుజరాత్ వెల్కమ్స్ యూ. ఓ కాకా డ్యూ. ఫుడ్ గురించి నేను ఇప్పుడు ఆలోచించాలి ఖచ్చితంగా, ఎందుకంటే టైంకి దొరకవు. ఈ రూట్ ఎట్లుందో తెలియదు. ఇప్పుడు 84 కిలోమీటర్స్ స్ట్రైట్ రూట్ ఉంది అంటే 100% నేను ఇదే రూట్లో వెళ్ళిపోతా అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఇక హైవే అసలు నాకు తగులుతుందో తగలదో అర్థం అవ్వట్లేదు. రేపని ఉంటుందో లేదో హైవే. మొత్తం ఇదే సింగిల్ లేన్ అయిపోతుంది నిన్నటి నుంచి వెళ్ళి. ఇప్పుడు ఏదో ప్యూర్ వెజ్ అనేదో కనిపించింది. కొంచెం ముందుకెళ్ళినా మళ్ళీ యూటర్న్ చేసుకొని వస్తున్నా. సో హోప్ఫుల్లీ ఉంటుందని అనుకుంటున్నా ఫుడ్ అక్కడ. చూద్దాం, ఉండాలి లేకపోతే ఉన్నట్టుండి. లెట్స్ సీ. మంచి ప్లేసే దొరికింది అనిపిస్తుంది. అన్నీ చూసి ఉంటా హైవే పైన ఇప్పటికీ, సింగిల్ హైవేలో ఈ రూట్లో ఒక్కటి కూడా మంచిగా లేదు. ఆగాలంటే అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అండ్ నేను యాక్చువల్గా కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకనంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ నాకు ఇలానే ఉంటుంది ఫుడ్ ఖచ్చితంగా నాకు తెలుసు. బట్ దట్స్ ఫైన్, ఎందుకంటే ద్వారకా, సో ఇవన్నీ డెస్టినేషన్స్, ఇవన్నీ లోకల్ ప్లేసెస్. ఇవన్నీ కృష్ణేశ్వర్లో నేను తిన్నా, నాకు తెలుసు ఎలా ఉండేనో జ్యోతిర్లింగ దగ్గర. సో ఈ జ్యోతిర్లింగాల దగ్గర ద్వారకా దగ్గర బాగానే ఉంటుందని నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. కానకే खाने में ना सर दाल है, सेब है, मूंग है, रायता है, भिंडी है, मट्टी राइस क्या है? राइस मसाला राइस है, जीरा राइस है. ठीक है, जीरा राइस. ठीक है, जीरा राइस बनाओ आप यार. ఓకే, జనతా హోటల్ ప్యూర్ వెజ్లో జీరా రైస్ అండ్ దాల్ తిన్నా. దాల్ 100 రూపీస్, జీరా రైస్ 100 రూపీస్, 200 అనమాట మన లంచ్. జీరా రైస్ బాగుంది, దాల్ కొంచెం ప్లెయిన్ అనిపించింది. అంటే స్పైసీ ఉంది, మన స్పైసీ కాదు, కొంచెం ఉంది. బట్ ఎందుకో టేస్ట్ అనేది అంత నచ్చలే. ఎనీవే, సో మనకు ఇంకెంత డిస్టెన్స్ ఉంది అని అంటే చూడాలి. 110 ఏమో ఉంది. అండ్ రీచింగ్ టైం ఏమైనా చేంజ్ అయిందా? మ్యాప్స్ 3:57 మళ్ళీ వెనక్కి పోయింది. సో అట్లీస్ట్ 3:30 పెట్టుకుందాం ఇంకా టార్గెట్. సో ఇప్పుడు మొత్తం సింగిల్ రోడే ఉంటుంది. అండ్ మధ్యలో ఎక్కడో ఒక 4 లేన్ టచ్ అవుతుంది అని చెప్పేసి వినిపించింది, తను చెప్పిండు అనమాట అడిగితే. సో అది వస్తే టైం కవర్ చేయాలి. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ ఆఫ్టర్ లంచ్. గుజరాత్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఫ్యూయల్ కొట్టించుకుంటున్నాం అనమాట. అండ్ మన బైక్ కూడా ఇది ఫస్ట్ టైం గుజరాత్లో. సో కాస్ట్ ఎంతనో తెలవాలి. 95.48 రూపీస్ ఉంది ఇక్కడ లీటర్. మహారాష్ట్రలో 105, తెలంగాణలో 107, కర్ణాటకలో 105 ఏమో ఉన్నట్టుంది. సో కంపారిటివ్లీ మనకి ఇక్కడ గుజరాత్లో చాలా తక్కువ అనమాట. రే మినిమం 300 రూపీస్, ఆటో 300, కార్ అయితే 1500. కన్నా ఎక్కువ కొట్టిస్తే ఏదో ఆఫర్ ఉందంట, 3 ఏదో ఒకటి వస్తుందంట మనకి. టీ వస్తే లైట్ తీసుకుంటా రాలేను, కానీ బండి వచ్చినా పంచి వచ్చినా వచ్చి తీసుకుని వెళ్ళిపోతాయి ఇక్కడికి వచ్చి. పెట్రోల్ ఊహించుకున్న దగ్గర నుంచి వెళ్ళి క్రేజీ రోడ్, మొత్తం ఫారెస్ట్ రోడ్ అనమాట. మ్యాప్లో కూడా కనిపిస్తుంది మొత్తం గ్రీన్. ఇది అయిపోయిన తర్వాత 4 లేన్ రోడ్ తగులుతుంది అని చెప్పేసి అన్నారు. సో పెట్రోల్ బంక్లో మనకు మోస్ట్లీ టాటా పంచ్ అయితే నాకు తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. సో 5th అంటే జనవరి 5th రోజు బంపర్ ఆఫర్ అనమాట ఇక. సో ఆ రోజు లాటరీ తీస్తారంట. సో మన అదృష్టం మంచిగా ఉండి మన పేరు వచ్చింది అనుకో, ఓ మై గాడ్ మళ్ళీ రావాలి పంచ్ కలెక్ట్ చేసుకోవడానికి. ఎనీవే, సో ఈ రూట్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ డిస్టెన్స్ ఇంతకుముందు చెప్పినా కదా, సో ఆల్మోస్ట్ అంతే ఉంది. బట్ 3:30 వరకు అయితే పక్కా వెళ్ళిపోతాను నేను, 100% వెళ్ళిపోతా అన్న నమ్మకం నాకు దొరికిందనమాట. ఎందుకనంటే రోడ్స్ మొత్తం మంచిగా ఉన్నాయి, ఇంకా ముందు ఇట్లనే ఉంటాయని చెప్పేసి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ నాకు. బట్ లంచ్ చేసేంత వరకు, లంచ్ చేసిన తర్వాత పెట్రోల్ వేయించుకున్నా కదా, దానికన్నా ముందు వరకు అసలు ఏం రోడ్స్ అబ్బా, గల్లీస్ రోడ్స్, ప్యాచెస్ మొత్తం. లుక్ ఎట్ దిస్ రోడ్. ఒంటెలు, గుజరాత్ ఒంటెలు. రే గుజరాత్కి వచ్చినామని చెప్పి ప్రూఫ్ అది. నేను ప్రూఫ్ అనమాట, ఇది గుజరాత్ రోడ్ అని చెప్పడానికి ప్రూఫ్. నాకు ఈ సింగిల్ రోడ్లు, ఈ ప్యాచ్ రోడ్లు అయితలేవు అసలు. ఈరోజు ఎంతో టైర్డ్ అనిపిస్తుంది ఈ సింగిల్ రోడ్స్. అని మొత్తం ఘాట్ సెక్షన్స్ చాలా అయిపోయినాయి.
అండ్ మొత్తం ప్యాచెస్ 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 ఇగో మొత్తం ఇట్లనే ఉంది రోడ్డు. ఇంకా 18 minutes ఉంది మన స్టేకి. ఆల్రెడీ స్టేస్ కనిపిస్తున్నాయి. ఇంకా అంటే మనకి 15 kilometers ఉందన్నమాట. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఇప్పుడున్న ప్లేస్ నుంచి వెళ్ళి ఆలోచిస్తే ఒక 30 minutes ఉంటుంది అంతే. సో నేనుండే ప్లేస్ నుంచి అయితే ఓన్లీ 15 minutes. సో అందుకే ఇంకా స్టేజ్ కనిపిస్తున్నాయి. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఎప్పుడైనా స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రావాలి అంటే కారులో నేను వచ్చిన రూట్ అయితే కాదు, ఖచ్చితంగా 4 lane రోడ్ ఎక్కడో ఉంటుంది. కానీ మ్యాప్స్ నాకు సజెస్ట్ చేయలేదు ఆ 4 lane రోడ్. వెళ్ళేటప్పుడు చూసుకొని అంటే మొత్తం నా రైడ్ అంతా అయిపోయినాక రన్ ఆఫ్ కచ్ అయిపోయినాక తిరిగి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చూసుకొని కనుక్కొని 4 lane రోడ్డే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అబ్బా ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 2 minutes బ్యాక్ వరకు కూడా ప్యాచ్ రోడ్స్ మొత్తం ప్యాచీ ప్యాచీ ప్యాచీ, ఘాట్ సెక్షన్లు సింగిల్, మళ్ళీ ఘాట్లు ఏమన్నా మంచిగా స్మూత్గా ఉన్నాయి అంటే అది కూడా కాదు, మొత్తం ప్యాచెస్ అబ్బా. దిస్ ఈజ్ నర్మదా రివర్. సో దీనికి ఒడ్డునే ఉంటాడన్నమాట మన సర్దార్ వల్లభాయ్ పటేల్. కాకపోతే ఇటు కాదు, అటు సైడ్ ఉంటాడు. మనం రిటర్న్ మళ్ళీ మనం వెనక్కి రావాలన్నమాట. సో చెక్ ఇన్ చేసి మళ్ళీ దానిపైకి వెళ్ళి వస్తాం కదా, అప్పుడు మేబీ కనిపించవచ్చు, దూరం చెప్పలేం, చూద్దాం. యూనిటీ హోమ్ స్టే. సో మన బండి మొత్తానికి బయట ఉంటుంది కదా బాబాయ్. Shit, I don't like it. Not. Okay, this is not working. మరి గల్లీగా ఉంది, నాకు నచ్చలే. క్లోజ్డా? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్లోజ్డ్ ఎందుకుంది? మండే క్లోజ్ అయింది. వద్దా, మండే క్లోజ్డ్. బా షిట్, రేపు పొద్దున ఎప్పుడు? 8 AM రా, నాకు సెట్ కాదు. దిస్ ఈజ్ నర్మదా రివర్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కనిపిస్తున్నాడు, అక్కడ ఉన్నాడు. ఐ డోంట్ థింక్ యూ గైస్ కెన్ సీ, బట్ ఫేసింగ్ ఎటు ఉందో నాకు అర్థం అవ్వట్లేదు, మొత్తం డార్క్. ఇది లేపురా. ఓ నవ్ ఐ కెన్ సీ హిమ్. మండే ఎందుకు క్లోజ్ చేసుకున్నావు సార్? మండే ఎందుకు సార్? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి నేను. 8 o'clock వరకు చెక్అవుట్ చేసి ఎప్పుడో స్టార్ట్ అయిపోవాల్సింది. బట్ రేపు గాడ్ డామ్ ఇట్, ఏంద్రా నువ్వు, నీ అమ్మ మీ మహారాష్ట్ర గుజరాత్లో ఇదేం పనిరా, తినాలే ఉంచాలి రోడ్ల పైన. సో ఇప్పుడు నీ కోసం నేను స్టే చేయాల్సి వస్తుంది రేపు మార్నింగ్ మళ్ళీ 8 o'clock. అంటే 8 o'clock 7కే బయలుదేరితే ఇక్కడికి వెళ్ళి కరెక్ట్ 8 o'clock ఓపెన్ చేయగానే ఫస్ట్ నేనే ఉంటాయి ఇక. అసలు ఎంత పెద్ద మిస్టేక్ ఇది. నేను ముందే చూసుకుంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేను స్కిప్ చేస్తుండే, నాకు దట్స్ ఫైన్, నేను స్కిప్ చేస్తుండే, మళ్ళీ ఎప్పుడన్నా వస్తుండే అని. బట్ ఇక్కడకి వచ్చిన తర్వాత ఇక నాకు తిరిగి వెనక్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. సో రూమ్ తీసుకున్నా, చెక్ ఇన్ చేసిన. రేపు మార్నింగ్ 8 o'clock ఓపెన్ అంట. మరి 6కి ఓపెన్ చేయొచ్చు కదా, 8కి ఏందో నీ మరీ ఘోరంగా. ఎల్లోరకేమో 6కి ఓపెన్ ఉండే, అట్లుంటే అయిపోయింది కూడా. సో 8 వరకు వెయిట్ చేయాల్సిందే. 8కి అక్కడ వెళ్తా. సో ఇప్పుడు స్టే ఎక్కడ తీసుకున్నట్టే దగ్గర తీసుకున్నా. సో ఇలా వెళ్ళిపోయి 8కి చూసేసుకొని వచ్చి మళ్ళీ 10 o'clock స్టార్ట్ అవుతా. బట్ రేపటి ప్రోగ్రామ్ కొంచెం దెబ్బతింటుందేమో అనిపిస్తుంది. రేపు ఎట్లనో అర్థం అవ్వట్లేదు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వలేను, అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, నేను వెళ్ళేటప్పటికి ఆడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ఎందుకు భయపడుతున్నా అని చెప్పేసి అంటే అక్కడ సిచ్యువేషన్ అట్లాంటిది. చెప్పి బోర్ వచ్చేస్తుంది నాకు కూడా. అయినా కూడా రివీల్ చేయను నేను ప్లేస్ ఏంటో. ఆ ప్లేస్ అలాంటిది అన్నమాట, ఎప్పుడు పడితే అప్పుడు పోలేము ఆ ప్లేస్కి. అబ్బా టెన్షన్ అయిపోయింది నాకు. బట్ దట్స్ ఫైన్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లేకపోతే అక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తా ఒక స్టే, తప్పదు ఇంకా. సో స్టే ఇప్పుడు నేను బుక్ చేసుకుంది ఏదో రిసార్ట్ అని చెప్పేసింది. కాల్ చేస్తే 2000 అన్నాడు. సరే వచ్చి రూమ్ చూద్దాం ఫస్ట్ అని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే నాకు చిరాకు వచ్చింది, ఎండ కొడుతుంది బయట. లైట్లే వచ్చేద్దాం, చెక్ ఇన్ చేద్దాం 2000 అని చెప్పేసి అనుకున్నా. వచ్చిన రూమ్ చూసినా మంచిగా అనిపించింది. ఎంత అని అడిగితే కాల్లో మాట్లాడిన పర్సన్ లేడు, వేరే పర్సన్ ఉన్నాడు. ఆయన నుండి 1500 అని చెప్పేసి అనింది. నీ అమ్మాయి దగ్గర లేరా బాబు, నేను 2000 కదా తక్కువ కడుగుదామని చెప్పేసి పోయినా. ఆమె చెప్పడమే 1500 చెప్పింది. సరే చెప్పింది కదా, మళ్ళీ ఎక్కువ గెలకడం ఎందుకని చెప్పేసి సరే అని చెప్పి సపరేట్గా వచ్చేసి రూమ్లో చెక్ ఇన్ చేసిన. లుక్ ఎట్ దిస్ రూమ్, మ్యాంగో ఫామ్ ఉందన్నమాట మొత్తం. అండ్
ఎంట్రన్స్, బెడ్, వాష్రూమ్ అండ్ ఇది అండ్ నైస్ బాల్కనీ. సో నాతో ఫోన్లో మాట్లాడినాడు ఎప్పుడు వచ్చి 1500 కాదు 2000 అంటాడేమో అని అనుకుంటున్నా, బట్ తెలియదు. వాడు వస్తే చెప్తా. ఆమె 1500 అన్నది, 1500కే చెక్ ఇన్ చేసిన అని చెప్తా. లేదు అది అని చెప్పేసి అంటే 1800 కన్నా ఫైనల్ చేయొచ్చు. ఐ లవ్ దిస్ స్టే. కాకపోతే నైట్ ఎన్ని దొంగలు వస్తాయో తెలియదు. ఇలాంటి స్టే నిన్న స్టే చేసింది 1607 రూపీస్, ఇది 1500. సో నైస్ స్టే. ఎనీవే క్లోజ్ చేద్దాం. నైట్ కనిపిస్తా. ఒక 8 కిలోమీటర్స్ దూరం పోయినా అనమాట బైక్ పైన వెళ్ళి ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నా. వెరీ స్పెషల్ ఫుడ్ తెచ్చుకున్నా, అది డీటెయిల్స్ నేను చెప్తా. యాక్చువల్గా రిసార్ట్ పక్కనే మనకి ఒక స్టే పక్కన ఒక రిసార్ట్ ఉందన్నమాట. ఆ రిసార్ట్లో ఫుడ్ ఉంది, క్యాంటీన్ ఉంది. సో వాళ్ళు అడిగితేనేమో 8 o'clock రెడీ ఉంటుంది ఫుడ్ అండ్ పార్సల్ ఇయ్యం, ఇక్కడ తినాలని చెప్పేసి అన్నాడు. 8 o'clock వరకు వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు, నాకు నిద్ర వస్తుంది. అండ్ 8 o'clock పోయి ఆడ తిని వచ్చేంత ఇంట్రెస్ట్ లేదు. సో ఏం చేసిన, అది యాక్చువల్గా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. సో మళ్ళీ వచ్చిన, బైక్ తీసిన, మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కిన. ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ దూరం వెళ్ళిన. శారదా అనుకుంటా ఏదో కనిపించింది. స్పెషల్ రైస్. ఏం స్పెషల్, ఎందుకు స్పెషల్? ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఓపెన్ చేసినాక చెప్తా ఎందుకో. సో ప్రస్తుతానికి మన చేతిలో ఒక ఫుడ్ ఉందన్నమాట. దీన్నే హైదరాబాద్ వెజ్ బిర్యానీ అంటారు. గుజరాత్లో తీసుకున్నా. మంచిగా ఉంటుందా అనేది సెకండరీ థింగ్. కానీ తీసుకున్న రిస్క్ చేసినా అనుకోండి. వాని దగ్గరికి వెళ్ళిన, హోటల్కి వెళ్ళినప్పుడు తినడానికి ఏముందని అడిగితే వాడు ఫటాఫట్ కొన్ని ఐటమ్స్ చెప్పిండు. దాంట్లో హైదరాబాద్ వెజ్ బిర్యానీ అన్నాడు. అరే హైదరాబాద్ వెజ్ బిర్యానీ మీరు చేస్తారా 60 అన్న అంటే చేస్తామన్నా అన్నాడు. సరే రెడీగా ఉందా అన్న, లేదు చేస్తా అన్నాడు. ఎంతసేపు అవుతుంది అన్న, 15 నిమిషాలే చేస్తా అన్నాడు. మంచిగా ఉంటుందా అంటే అన్నాడు. అయితే సరే రవి చెయ్యిగా అని చెప్పేసి అన్న. ఎట్లయితే అట్లాగా తిందాం రవి అని ఆర్డర్ పెట్టి పక్కకు పోయి చాయ్ కూడా ఆర్డర్ పెట్టి చాయ్ తాగుతున్నా. చాయ్కి అయిపోలేదు నాది యాక్చువల్గా. ఇంత గ్లాస్, మళ్ళీ చాయ్ పెద్ద గ్లాస్ కూడా కాదు, ఒక ఇంత అయిపోయింది అంతే. చాయ్ ఒక 20-35% కూడా అయిపోలేదు చాయ్. కవర్ తెచ్చి అన్న అని ఇచ్చిండు. ఏందిరా అన్న అంటే బిర్యానీ అంటాడు. అదేంద్రా బిర్యానీ 15 నిమిషాలు అవుతుంది అన్నావు, చేయలేదన్నావు అని చెప్పేసి అంటే అయిపోయింది సార్ అన్నాడు. అరే 5 నిమిషాల్లో నా జీవితంలో ఇప్పటి వరకు ఏ హోటల్ కూడా హైదరాబాద్లో నాకు బిర్యానీ పార్సల్ లేదు రవి అంటే తింజుడు టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అన్నాడు. సరే అని వచ్చిన. ఒక గంట సేపు ఇక డేటాలు కాపీలు చేసుకున్నా. తిందామని చెప్పి కూర్చున్నా. తిన్నాక ఒక దగ్గర ఆల్మోస్ట్ ఒక 15 to 20 seconds నాకు మాటలు నోట్లోకి వెళ్ళి అంత మంచిగా ఉంది. ఎనీవే సో ఐ వాజ్ సర్కాస్టిక్. ఊరికే అన్న చచ్చిపోతున్నా తినలేక అప్పటి నుంచి. సో ఎనీవే సో ఈ Day 2 లాగ్ అనేది నేను ఇప్పుడు ఎండ్ చేయను. రేపు మార్నింగ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళి దాన్ని కూడా Day 2లో పెట్టి అప్పుడు ఎండ్ చేస్తా. ఎందుకని చెప్పేసి అంటే Day 3 ఈజ్ వెరీ 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 స్పెషల్ టు మీ. అనుకోకుండా ఒక ప్లేస్ని యాడ్ చేసుకున్న నా ఐటనరీలో. సో అది నాకు చాలా స్పెషల్ అయిపోయింది. చాలా మంచి ప్లేస్, అక్కడికి వెళ్తాను అన్నమాట. దాంట్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. సో అందుకే అది Day 2లో పెట్టి ఫినిష్ చేస్తా Day 2 లాగ్. అండ్ Day 3 కోసం వెయిట్ చేయండి, ఆ అమేజింగ్ లాగ్ ఉంటుంది. అండ్ ఇక డైరెక్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని చూసేద్దాం. కిందికి వెళ్దాం, బండి స్టార్ట్ చేద్దాం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్దాం, వద్దాం, ప్యాక్ చేసుకుందాం, Day 3 స్టార్ట్ చేద్దాం అన్నమాట. మనం ఉన్న స్టే యాక్చువల్గా చాలా చాలా నచ్చింది నాకు. స్టే కట్టెల పైన వేడి వాటర్ మంచిగా అనిపిస్తాయి నాకు, స్మెల్ బాగుంటుంది. సో బైక్ చూడండి ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఉందో. 1500 పే చేసిన హోటల్కి. అండ్ నైట్ నేను ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు వేరే 2 ఫ్యామిలీస్, ఒక్క ఫ్యామిలీ 2 rooms తీసుకున్నారు అనమాట. సో బండిని ఒకసారి కోల్డ్ స్టార్ట్ చేసేద్దాం. కోల్డ్ స్టార్ట్ చేసి పెట్టి లెట్స్ గో టు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఫస్ట్ మన టైర్లను చూడడం నాకు అలవాటు అయిపోయింది ఈ మధ్య. మంచిగా ఉందా, సేఫ్గా ఉందా లేదా అని. ఓం గం గణపతి నమః, ఓం నమః శివ, జై హనుమాన్. మనం ఇప్పుడు నర్మదా రివర్ పైన ఉన్నాం అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్ నర్మదా రివర్, బ్యూటిఫుల్ కదా. అండ్ రైట్ సైడ్ ఉన్నాడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. దిస్ ఈస్ వేర్ హిస్ సన్ రైజ్. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న హాయ్. సారీ आई मीन टिकट लिए एंट्री के गाड़ी अलाउड नहीं है, गाड़ी वहाँ पर पार्क करके बस में आना पड़ेगा। ऐसा? अयो किधर गाड़ी पार्किंग? जो चेक पोस्ट दूसरा आता है ना, मैं ऐसे आया
ऐसे आया मैं एक्चुअली दूसरा वो ब्रिज से आया मैं ब्रिज से हाँ यहाँ से चलिए 1 किलोमीटर आगे चेक पोस्ट आएगा हाँ श्रेष्ठ भारत भवन, वहाँ गाड़ी पार्क करके हाँ गवर्नमेंट बस आएगी फ्री में। अच्छा ठीक है థ్యాంక్ యూ సార్. సో అదన్నమాట గైస్, బండి అక్కడ ఎక్కడో పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ బస్సు ఉంటుందంట, ఫ్రీ బస్సు, అది ఎక్కి రావాలంట. డ్యామ్ దిస్ ఈజ్ బ్యాడ్ మ్యాన్. ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి అంటే నాకు, నేను ఆడ లోపలికి ఒక కింద రివ్యూ ఒకడు కమెంట్ పెట్టాడు ఏమంటే బ్యాగ్స్ అలో చేయరు అని చెప్పేసి. సో బ్యాగ్స్ అలో చేయనప్పుడు మనకి నేనేమనుకున్నా ప్యానియర్స్ ఉన్నాయి కదా, ప్యానియర్స్లో పడిద్దాంలే అని చెప్పేసి అనుకున్నా ఒకవేళ అలో చేయకపోతే. కానీ అసలు ఇప్పుడు ఎక్కడ పెట్టాలి పార్కింగ్, ఎక్కడ? బాబా మిత్రో ఎందుకు ఇట్లా చేసినావు మిత్రో? ఒక పార్కింగ్ స్పేస్ అయిపోతుండే కదా మిత్రో ఆడ కొంచెం. What a beautiful statue, man. Really amazing ఉంది స్టాచ్యూ అండ్ ఐ లవ్డ్ ఇట్. మీరు కూడా చూసే ఉంటారు. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఆ స్టాచ్యూ. దగ్గరికి వెళ్ళి విజిట్ అవ్వాల్సిందే మీరు. చలికాలంలాగా చిన్న చెడ్డీలు వేసుకొని వస్తారు ఏంద్రా, నాకు అర్థమే కాదు. తోడలు ఉంటాయా పోతాయా అని. ఓకే, మనం వచ్చిన రూట్లోనే వెళ్ళాలి. स्टे को जा रहे हैं रिसोर्ट मून से स्टे, वो रिसोर्ट है ना अंदर राइट साइड. मैं ऑलरेडी हो गया स्टैच्यू ऑफ यूनिटी देख के आया था. బేసిక్గా ఎంట్రీ లేదన్నమాట. బట్ నన్ను కూడా ఆపిండు, ఎందుకంటే నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తున్నా అనుకొని ఆపుంటాడు. బట్ మనం ఆల్రెడీ పోయినాం, వీళ్ళందరూ లోకల్స్. మార్నింగ్ కూడా వెళ్ళినా, మార్నింగ్ ఎవరు ఆపలేదు నన్ను ఇక్కడ. బట్ బేసిక్గా ప్రైవేట్ వెహికల్స్కి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అలో లేదు. సో మీరు ప్రైవేట్ వెహికల్లో వస్తే కొన్ని డెడికేటెడ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి ఫ్రీ బస్ ఉంటుంది, తీసుకోవాలి. అక్కడే పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ పార్కింగ్ పెయిడ్ పార్కింగ్. 2 వీలర్కి అయితే పార్కింగ్ ఏం అవసరం లేదన్నాడు ఫీజు. బట్ 4 వీలర్కి అయితే పార్కింగ్ ఫీ తీసుకున్నాడు. ఫైనల్గా డే 2 స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ సలాం అండ్ గుడ్ బై.